గుంటూరు జిల్లా గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన మేమంతా సిద్ధం సభలో లక్షలాది మందితో కిక్కిరిసిపోయిన జనసముద్రం. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు, వారిలో మహిళలై ఎక్కువ. టీడీపీ కూటమికి గెలిచే సత్తా లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని సభా ప్రాంగణంలో ప్రజలు మరియు మరీ ముఖ్యంగా మహిళలు ఓటు వేయడానికి సంసిద్ధమయ్యారు. ఈ దేశానికి ప్రపంచానికి వాలంటీర్ వ్యవస్థ గొప్ప ఆదర్శం. ఈ వాలంటీర్ 14 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం ఒక పథకం పెట్టలేకపోయాడు. వాలంటీర్ ఇంటింటికి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి పంపించి పథకాలని ఇంత గొప్పగా రన్ చేస్తున్న ఈ పథకాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు నేను 10,000 ఇస్తానని చెబుతున్నాడు. మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడండి, అమ్మఒడి మాకు మొత్తం మానుకున్నాయి మొత్తం వేసేసినండి. మేము వేసేసి జగన్కి అది థ్యాంక్స్ అండి. అన్ని ఇచ్చాడు. రాష్ట్ర చరిత్రలో ఎకరానికి 52,000 ఇచ్చిన మగోడు 50 సంవత్సరాల తర్వాత ఇచ్చింది జగనే. జై జగన్ అన్నా. పసుపు రైతులకి 100 సంవత్సరాల నుంచి పసుపు వేసే రైతులకి 52,000 ఇచ్చింది జగనే. ఎవరి వల్ల కాలేదు, ఒక్క జగన్ వల్లే అయింది. 52,000 ఇచ్చాడు ఎకరానికి. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బ్రహ్మాండంగా. వాయిస్ పెంచాలి, చంద్రబాబు నాయుడు కంటే వాయిస్ పెంచాలి. తక్కువ మాట్లాడుతున్నాడు, అది బ్రహ్మాండంగా మాట్లాడాలి. 52,000 ఇచ్చాడు ఎకరా. చాలా బాగుందండి. 5 సంవత్సరాల్లో రాముడు రాజ్యాన్ని మనం చూసామో చూడలేదు, కానీ జగనన్న పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు వేసి పేదలకి అన్యాయంగా పేదలకి చాలా న్యాయం చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో దేశంలో కానీ దేశంలో కానీ ఈరోజు ఎన్నడూ కూడా ఇంతవరకు ఇంత సంక్షేమ పథకాలు అమలుపరిచిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఈ రాష్ట్రంలో మళ్ళీ పేదలు పెత్తలందారులకి ఈయన కాదు, వాళ్ళు వచ్చి చేయమను. దమ్మున మగవాళ్ళు అయితే వాళ్ళు వచ్చి చేయమను. ఎవరు? మేము డబ్బులు లేవు, మాకు అవసరం డబ్బులు. ఆయన కోసం వచ్చి నేను, ఆయన అన్న కోసం వచ్చి నేను. నా కొడుకు చెప్పాడు చెప్పి వాడు తప్పుడు మాట చెప్పాడు. నేను నాను ఇంకో మాట అన్నాడు, పెట్టాపురంలో కొడుకు మాట అన్నాడు. మేము ఎవరు పిలిస్తే రాలా, స్వచ్ఛందంగా ఆయన వల్ల లబ్ధి పొందాం కాబట్టి ఆయన కళ్ళారా చూడాలని, మేము దగ్గరగా ఆయన్ని చూడాలని మేము స్వతంత్రంగా మా సొంత ఖర్చులతో మేము వచ్చాం ఇక్కడికి. పార్టీలకు అతీతంగా జగన్ మళ్ళీ వస్తాడు, జగన్ గెలుస్తాడు, జగన్ దేనికైనా సిద్ధం, జగన్తో మేమైనా. ఒట్టు చెరుకూరు మండలం గాడపాడు గ్రామం. ఇప్పుడు మేము దశాబ్దాలుగా చూస్తున్నాము. రాజశేఖర రెడ్డి గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం, రోసే గారిని చూసాం. మా హయాంలోకి వచ్చినాక ఏ ముఖ్యమంత్రి ఇలా అభివృద్ధి చేసిన వాళ్ళు లేరు. జగన్ గారు ఒకటే అన్నారు, నేను ఉన్నాను, నేను విన్నాను అని ప్రతి ఒక్క గుండె సప్పుట్లో జగన్ గారు చెప్పినట్లు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మ ఒడి ఫీజు రియంబర్స్ జగన్ గారే గెలుస్తారు. చెప్పండి. చాలా బేసిక్గా ఉంది, చక్కగా ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అతని పరిపాలన చాలా చక్కగా ఉంది. ఎవరు ఏలు పెట్టి చూపించే విధంగా అయితే పరిపాలన లేదు. చెప్పు. ప్రతి ఇంటికి పథకాలు అందినాయి. అమ్మఒడి కానించి ఇళ్ళ పట్టాల కానించి అన్నీ మొత్తం వచ్చినాయి. ఏ పథకం కూడా 18,500 కూడా బీసీలకు అన్నీ న్యాయం చేశాడు. మన కాపు నేస్తం కాపు న్యాయం చేశాడు. ఇన్ని పథకాల నుంచి ఇన్ని పథకాలు తీసుకొని ఇంత చేసినందుకు ఆ జగనన్నకి మేము చాలా రుణపడి ఉంటాం. మా ఇంట్లోనే వస్తున్నాయి, ఇంట్లో పక్షవాతం. జగన్ ప్రభుత్వం బాగుంది. ఇప్పటి వరకు 3 గంటల నుంచి ఇక్కడ ఉన్న అందరూ మీరు రోడ్డు మీద చూస్తున్నారు. అక్కడి నుంచి 3 గంటల నుంచి అందరం చాలా లక్షల మంది ఉన్నారు ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి మొత్తం. ఎవరు డబ్బులు ఇవ్వలేదు మాకు. మేము మా స్వచ్ఛందంగా వచ్చాము. ఇక్కడ మాకు పని ఉన్నా సరే ఆపేసుకొని మరి జగన్ కోసం వచ్చాం. జై జగన్. నెక్స్ట్ సీఎం మాత్రం జగనే. జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ వచ్చినాయి వస్తాయి, ఎన్నైనా వస్తాయి, 200 అయినా వస్తాయి, మా ఇష్టం. 200 అయినా వస్తాయి, 175 ఇంకా ఎక్కువ వస్తాయి, 175కి 175 ఇంకా ఎక్కువ వస్తాయి, ఇంకా వస్తాయి.
క్షణంలో వాళ్ళే వచ్చారు, రాపించుకున్నారు. వాళ్ళు తీసేయడం వల్ల కాదు, వాళ్ళు ఉండబట్టే వచ్చింది, మాకు క్షణాల్లో వచ్చింది. వాళ్ళకి ఎందుకు తీసేస్తున్నారు, దేని గురించి? వాళ్ళందరూ తెల్లారిపటికి 6ంటికి 5ంటికి అలా వచ్చి పింఛన్ ఇస్తున్నారు, అందరు బతుకుతున్నారు తిని. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ముసలోళ్ళందరూ. ఎందుకని అలా చేస్తున్నారు? పప్పు శుద్ధ ఆ చంద్రబాబు, ఎవరు పవన్ కళ్యాణ్ గాడు 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వాడు ఒక ఎదవ, పిచ్చి ఎదవ. మా జగనన్న మంచి మంచి పనులు చేస్తున్నారు. మా జగనన్నే రావాలి రావాలి రావాలి. ఆ బొల్లోడు రాకూడదు, ఆ పప్పు శుద్ధ అసలు రాకూడదు, ఆ చంద్రబాబు అసలు రాకూడదు, ఆ ముసలోడు, ఆ సచ్చినోడు. మా జగనన్న తిట్టేవాడు, వాడికి అదాయితీ ఉంది, వాడికి ఏం అదాయితీ ఉంది అసలు మాట్లాడతానికి? వాడు ఏమిస్తున్నాడని, దేని గురించి తిడుతున్నాడు వాడు? చెప్పండి మీరు. ఎక్కడున్నాడు వాడు? అసలు ఏ పట్టున్నాడు వాడు? రాకూడదు అసలు. ఆ బొల్లోడు అనుకుంటున్నాడు మేము వస్తామని బండ్లు వేసుకుని తిరుగుతున్నారు, అటు ఇటు అటు ఇటు. రాడు, అసలు వచ్చే ప్రశ్న లేదనమాట. ఏమిచ్చాడు? ముసలోళ్ళకి 32 మందికి చంపాడు వాడు. దొంగ నా కొడుకు వాడు, సచ్చినోడు వాడు, వెధవ సపట కొంచెం ఉండవాడు. వాడు ఇట్లాంటి పనులు చేస్తాడా? మనుషులు ప్రాణాలు తీస్తాడా వాడు? చెప్పండి. జగన్, బీజేపీ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్తో మాకు సంబంధం లేదు. అసలు వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు. అసలు డైరెక్ట్ జగన్ చూసి ఓటేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే మినిస్టర్లు కాదు, కార్యకర్త జగన్, జగన్ కార్యకర్త. ఇంకేమైనా కావాలండి? నాకు 7 సంవత్సరాలు వచ్చి నా కళ, నా జగనన్నం కలవటం నాకు 7 సంవత్సరాల క్రితం. ఇందాక కలుద్దామని వెళ్ళాను, కాకపోతే టైం అయిపోయిందని ఆడి సభకాడికి రమ్మన్నాడు, అందుకని వచ్చాను. జై జగన్, జై జై జగన్. మాది కాకుమాని మండలం, బికేపాలెం గ్రామం. మా నియోజకవర్గం పత్తిపాడు నియోజకవర్గం. బాలస్వామి గారు మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. జగన్ గారు చేసిన ఎన్నో మాకు కార్యక్రమాల వల్ల మేము అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాము. ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి భరోసాగా ఇచ్చారు. ఆయన వాళ్ళ కుటుంబాలని దేవుడు సదాకాలం జీవిస్తాడు. అట్లాగే ఈ నియోజకవర్గంలో 150 సీట్లు గ్యారంటీ. నేను ఒక 10 ఇయర్స్ పెట్టి ఏజెంట్గా పనిచేస్తున్నాను. ఈ 10 ఇయర్స్లో ఏజెంట్ విషయంలో ఏ మెలకువలు ఉండాలో అన్నీ నేర్చుకున్నాను. సో గుంటూరు 1 టౌన్ నూరి ఫాతిమా. స్వచ్ఛందంగా వచ్చామండి. మనం గట్టిగా 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి. జగనన్న ప్రతి వరకు కూడా బాగా చేస్తున్నాడు. ప్రతిదీ కూడా బాగుంది. అమ్మఒడి కానీ ఆసరా కానీ ఏదైనా కానీ బాగుందండి. నవరత్నాలు కానీ ఏదైనా చెప్పిన మాట చేసి పెట్టాడు. ఆయన కోసం స్వచ్ఛందంగా వచ్చాము మేము. ఇంకా బలపరిచిందండి, ఇంకా బలపరిచింది. ఇంకా జగనన్న మేము 120 వస్తాం అనుకున్నాం, కానీ 175 కొడతాం, కంపల్సరీ కొడతాం. 175 కన్ఫామ్. మొన్న దాకా ఏమో 120 అనుకున్నాం, ఇప్పుడు 175 కన్ఫామ్. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో పరిపాలన మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించారు. ఒక రకంగా చెప్పాలంటే పేదలను చల్లగా చూశాడు. అందువలన ఇది పేదల పార్టీ అయింది. అదే అభిమానం. వాలంటీర్ వ్యవస్థ కొంచెం వికలాంగులకి, నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి, అనారోగ్యస్తులకి ఇంటింటికి తిరిగి వాళ్ళకి బియ్యం కానీ మంచి చెబ్బర చూడటం బాగుంది. కరోనా టైంలో చాలా ఎక్సలెంట్గా పనిచేశారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొదటి సభలో చెప్పినట్టు 175కి 175 అనేది మా టార్గెట్ అండి. మా టార్గెట్లో ఎటువంటి ఇది లేదు. మేము 175కి 175 మేము లక్ష్యంగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలన్నీ పక్కా చేశాడు, ఇంకా చేస్తాడు, చేయబోతాడు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి కావాలి. తెలంగాణ ఆంధ్ర చీలిపోవటం కారణము ముసుగులో రాజకీయం చేసి చంద్రబాబు చెలగొట్టాడు. లేకపోతే తెలంగాణ ఆంధ్ర చీలిపోదు. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75-76 సంవత్సరాలు అయింది.
ఈసారి 105 నుంచి 120 సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి. ఎంపీలు వచ్చేసి 18 నుంచి 19 దాకా వస్తాయి పక్క. అందులో మన వారంటీ వ్యవస్థ మేము స్వచ్ఛంగా వచ్చాము సార్, మేము స్వచ్ఛంగా వచ్చాము. స్వచ్ఛందంగా వచ్చేవారని డబ్బులు ఎత్తే వచ్చావా? డబ్బులు ఎందుకు బాబు, మాకు వైఎస్ఆర్ అంటే అభిమానం, మేము వచ్చాము. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నెంబర్ 1 175 ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఏమి రెండోది వచ్చేసి మాకు వచ్చేసి ఎమ్మెల్యే గారు వచ్చేసి ఇంతకుముందు ఆదిమల సురేష్ ఉండేవాడు, ఇప్పుడైతే చంద్రశేఖరరావు. ఆయన మాకు బాగానే చేస్తున్నాడు, ఆయన ఇబ్బంది లేదు. ఇప్పటికైతే మాకు వాటర్ బాగా మంచి పేపలం ఉంది, వాటర్ మంచి తోలిస్తుండు. డబ్బులు ఏం పని లేదు, 20 రూపాయల నుంచి మేము డైరెక్ట్గా వచ్చాము, డబ్బులు అవసరం లేదు. 170 సీఎం తర్వాత ఎవరయ్యా సీఎమే కానీ ఆయనేగా మళ్ళీ చంద్రబాబు వల్ల అయ్యే పని ఏం లేదు, పవన్ కళ్యాణ్ వల్ల. గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ, గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ, వెస్ట్ 2024 సీఎం ఎవరవుతారు? ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ప్రత్యేకంగా చూస్తున్నారు కదండి, ఇంకా ఎలా ఉంది పరిపాలన అని చెప్పడానికి ఇదే నిదర్శనం. స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి 2024లో కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రిగా. పొన్నూరు నియోజకవర్గం గుంటూరు జిల్లా. గతంలో కంటే కూడా ఈసారి పొన్నూరు నియోజకవర్గంలో 20,000 మెజార్టీతో పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళీ గారిని గెలిపించుకోబోతున్నాము. ధూళిపాల నరేంద్రకి చుక్కలు కనబడబోతున్నాయి. ఇప్పటికే మైండ్ పోయిన వాళ్ళకి ధూళిపాలకి దుమ్ము ధూళి ఓడగొడుతున్నాము. సూపర్ వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. పోయిన నెలలో వాలంటీర్ లేకపోవడం వల్ల పెన్షన్లు ఇబ్బంది పడ్డారా? చంద్రబాబు తట్టుకోలేక తీసేయాలన్నాడు, ఓట్లు పడవని. మీరు ఎలా నిర్ణయించుకోవాలనుకున్నా? మేము జగన్ వాలంటీర్ వ్యవస్థ కావాలి, జగన్ అన్న రావాలి, 175కి 175 రావాలి. ఎక్కడి నుంచి అండి? ఒట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడు. పరిపాలన ఎలా ఉంది? ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 600 హామీ ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నవరత్నాల పథకాలు తీసుకొచ్చి ఆ పథకాల్లో కూడా 93% ఇంప్లిమెంట్ చేశాడు. ప్రతి ఒక్క పథకానికి జనాలు చాలా అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెబుతున్నారండి, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేమన్నాడు. దేశ చరిత్రలో ఎవరు కూడా ఇంతవరకు ఆ మాట లేదు. ఏమండి, నేను గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చాను, నేను స్వచ్ఛందంగా వచ్చాను. ఇక్కడ ఈ జనాలు చూస్తుంటే అర్థమైపోతుంది. కాబట్టి రేపు రాబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలవడం వల్ల వైఎస్ఆర్సీపీకి ఏమన్నా ప్రాబ్లం? ఏమండి, ఇంకా లాభం చేకూరుద్ది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మొత్తం బీజేపీకి వ్యతిరేకం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుతుంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒకటే చెబుతున్నారు, సింహం సింగిల్గానే వచ్చింది అన్నాడు. వైనాట్ 175 అన్నాడంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం గురించే గట్టిగా జనాలు నమ్మారు. ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరింది కాబట్టి ఆయన మాత్రం సింగిల్గానే వస్తున్నాడు.